నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో అన్నకోశంలో పూత, హోమియో చికిత్స, చిగుళ్ల వ్యాధుల్ని ఎలా నివారించుకోవాలి, భుజం కీలులో గాయం వేధిస్తోందా, పిల్లలకు టీబీతో చిక్కులే, ఇంకా సమస్య సలహా, హెల్త్ టిప్. కొంతమందికి ఎప్పుడూ పొట్టంతా ఉబ్బరించినట్లుగా ఉండి ఒకటే వేదనగా ఉంటుంది. ఏం తిన్నా కడుపులో మంట, అజీర్తి బాధలు వేధిస్తూ ఉంటాయి. వాంతి అవుతున్నట్లుగా వికారంగా ఉంటుంది. గ్యాస్ట్రైటిస్ అంటే పొట్టలో పూత ఉన్నప్పుడు ఈ రకమైన సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు హోమియో వైద్యంలో నక్స్ వామికా, పల్సటిల్లా, లైకోపోడియం వంటి ఔషధాలను వాడుకుంటే మంచి ఉపశమనంగా ఉంటుంది. అన్నకోశంలో పూతకు హోమియో చికిత్స గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గ్యాస్ట్రైటిస్, దీన్నే మనం అన్నకోశంలో పూత అని కూడా పిలుస్తాం. హెచ్ పైలోరీ వంటి బ్యాక్టీరియాల మూలంగా జీర్ణాశయం లోపలి పొరలు దెబ్బతిన్నప్పుడు కడుపంతా పుండుగా మారుతుంది. పొట్టలో మంట, పొట్టంతా ఉబ్బరించినట్లుగా ఉండటం, ఆకలి లేకపోవడం, ఎప్పుడూ వాంతి వస్తున్నట్లుగా వికారంగా ఉండటం వంటి ఇబ్బందులు కనిపిస్తుంటాయి. కడుపులో కలకలాన్ని రేపే గ్యాస్ట్రైటిస్ గురించిన మరిన్ని వివరాలను ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి మాటల్లో ఇప్పుడు విందాం. ఇప్పుడు మనకి వాంతులే తీసుకోండి. ఈ వాంతులు తర్వాత పొట్టలో బాధ ఏదన్నా ఉంటే దీన్ని గ్యాస్ట్రైటిస్గా నిర్ధారిస్తారు. గ్యాస్ట్రైటిస్ అంటే ఇప్పుడు ముఖ్యంగా ఈ అన్నాశయం తీసుకుంటే అన్నాశయానికి లోపల ఒక జిగురు పొర ఉంటుంది, తర్వాత కండరాలు ఉంటాయి. ఆ జిగురు పొరలో వచ్చేటువంటి బాధలను బట్టి మనం గ్యాస్ట్రైటిస్ అని అంటాం. ఈ జిగురు పొరలో 3 రకాల కణాలు ఉన్నాయి. ఒకటి పెరైటల్ సెల్స్, 2 సేరస్ సెల్స్, 3 మ్యూకస్ సెల్స్. ఈ 3 రకాల కణాల్లో వచ్చే బాధలను బట్టి గ్యాస్ట్రైటిస్ అంటుంటాం. అంటే మనం ఆహారం తింటాం, జీర్ణం కాదు, అది ఒక రకంగా మంట పెడుతుంది, వికారం, వాంతులు. కాబట్టి వికారం, వాంతులు, పొట్టలో బాధతో కూడినటువంటి దీన్ని గ్యాస్ట్రైటిస్ అని అంటాం. అన్నకోశంలో పూత, అల్సర్లు అనేవి నేడు మనలో చాలా మందికి ప్రధానమైన సమస్యలుగా పరిణమిస్తున్నాయి. ఒక తీరు తెన్ను లేని ఆహారపు అలవాట్లు, అంతులేని ఒత్తిళ్లు, ఆందోళనలు, ఇవన్నీ మన జీర్ణ వ్యవస్థపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. వేధించే గ్యాస్ట్రైటిస్ బాధలను తగ్గించుకునేందుకు హోమియో వైద్యంలో నక్సువామిక, ఫాస్ఫరస్, పల్సటిల్లా, ఈపికాక్, కాడ్మియం సల్ఫ్, లైకోపోడియం వంటి చక్కటి ఔషధాలు మనకు అందుబాటులో ఉన్నాయి. అన్నకోశంలో పూత మూలంగా వచ్చే బాధలకు నక్సువామిక ఒక చక్కటి ఔషధం. వేపుళ్ళు, కారం, మసాలాలు తిన్నప్పుడు బాధలు ఎక్కువ కావడం, వాంతి అయిన తరువాత హాయిగా ఉంటున్నప్పుడు నక్సువామికాను ఎంపిక చేసుకోవాలి. నక్సువామిక వ్యక్తులు చల్లటి పదార్థాలను బాగా ఇష్టపడతారు. ఈ గ్యాస్ట్రైటిస్కి ముఖ్యమైనటువంటి ఔషధాలు ఏంటంటే నక్సువామిక చాలా ముఖ్యమైనటువంటి ఔషధం. ఈ నక్సువామిక ముఖ్యంగా వేపుడు పదార్థాలు, తర్వాత మసాలాలు, ఇవన్నీ తిని తెచ్చుకునేటువంటి బాధకి నక్సువామిక పొట్టలో ఉంటుంది. అది వాంతి అయితే కానీ బాగుండదు అనిపిస్తుంది, వాంతి అయితే హాయిగా ఉంటుంది. ఇలాంటి బాధకి నక్సువామిక వాడుకోవాలి. ఆ తర్వాత చల్లటి పదార్థాలు కోరుతుంటారు, కానీ తిన్న వెంటనే వాంతి కాదు, అది ఆహారం కొంతసేపుకు వేడెక్కిన తర్వాత వాంతులు అవుతుంటాయి. అలాంటి సందర్భాల్లో వాడుకోదగినటువంటి ఔషధం ఫాస్ఫరస్. తర్వాత పల్సటిల్లా తీసుకోండి. అది ఎప్పుడో తిన్న ఆహారం వాడు వాంతి అవుతుంటుంది. ఎన్నో గంటలో లేకపోతే నిన్నో తిన్న ఆహారం జీర్ణం కాకే వాడు వాంతి అవుతుంటుంది. అలాంటి సందర్భంలో వాడుకోవాల్సినటువంటి ఔషధం పల్సటిల్లా. తర్వాత కొంచెం తిన్నా పొట్ట ఉబ్బరంగా ఉంటుంది, తిన్న తర్వాత కాసేపు ఆగిన తర్వాత మళ్ళీ ఆకలి అవుతుంది, మళ్ళీ తినాలనిపిస్తుంది. సాధారణంగా బాధలు సాయంకాల పూట ఎక్కువగా ఉంటాయి. మనస్తత్వం చూస్తేనేమో మనిషి డాంబికంగా కనపడతాడు, కానీ చాలా పిరికి. ఇలాంటి వ్యక్తికి వాడుకోవాల్సినటువంటి ఔషధం లైకోపోడియం. ఒక్కొక్కసారి వాంతులు తీవ్రంగా ఉండి రక్తం పడుతుంటుంది. ఆ రక్తం పడుతుండే సందర్భంలో ఆలోచించవలసినటువంటి ఔషధం కాడ్మియం సల్ఫ్. వాంతి కన్నా
వికారంతో బాధపడుతుంటారు. వాంతుల కంటే వాంతి అవుతుందా అనిపిస్తుంటుంది. ఆ వికారం ఎక్కువగా ఉన్నటువంటి వాంతి అయినా కానీ వికారం పోదు, అది కూడా గుర్తుంచుకోవాలి. ఈ సందర్భాల్లో మనం ఆలోచించదగినటువంటి ఔషధం ఇపికాక్. నక్సవామికా తర్వాత అల్సర్లకు మరొక మంచి ఔషధం ఆర్సెనికం. ఆర్సెనికం వ్యక్తులకు అన్నం తినగానే అది లోపలికి వెళ్లి వేడెక్కిన తరువాత వాంతి అయిపోతుంది. ఇదొక ప్రత్యేకమైన లక్షణం. ఆహారం తీసుకున్న కొన్ని గంటల తర్వాత వాంతి అవుతున్నప్పుడు పల్సటిల్లాను ఎంపిక చేసుకుని వాడుకోవాలి. కొంచెం తినగానే పొట్ట ఉబ్బరించి అజీర్తి బాధలు పెరుగుతున్న వాళ్లు లైకోపోడియంను ఎంపిక చేసుకోవాలి. లైకోపోడియం వ్యక్తులకు సాయంత్రం తర్వాత నుంచి అల్సర్ల బాధలు పెరుగుతుంటాయి. ఈ ప్రత్యేక లక్షణాన్ని గుర్తుంచుకోవాలి. వీరికి ఆకలి ఎక్కువ, పైకి డాంబికంగా కనిపిస్తారు కానీ స్వతహాగా పిరికివాళ్లు. వాంతిలో రక్తం కూడా పడుతున్నప్పుడు కాడ్మియం సల్ఫ్ను ఎంపిక చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. వాంతి అయిపోయినా వికారం తగ్గని వాళ్లు ఇపికాక్ ఔషధాన్ని ఎంపిక చేసుకోవాలి. ఈ ఔషధాలన్నింటినీ కూడా 30 పొటెన్షీలో రోజు ఉదయం సాయంత్రం పెద్దలు 6 మాత్రల చొప్పున, పిల్లలు 3 మాత్రల చొప్పున 2 నుంచి 3 వారాల పాటు వాడుకోవాల్సి ఉంటుంది. హోమియో